ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అటవీ శాఖ అధికారులు పోడు సాగు గిరిజనుల మధ్య ఉద్రిక్తత రేగింది. కాకర్లపల్లి బీట్ పరిధిలో తామరచెరువు సమీపంలో పోడు భూమి వివాదం రాజుకుంది. 10 హెక్టార్ల అటవీ భూమి తమదే అంటున్న అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. అటవీ భూములకు ప్రవేశించకుండా ట్రెంచ్ తవ్వారు అధికారులు. అయితే ట్రెంచ్ను గిరిజనులు పూర్తి చేశారు. దీంతో అధికారులు గిరిజనుల మధ్య తోపులాట జరిగింది. 2 గిరిజనులను అదుపులోకి తీసుకున్నారు అటవీ శాఖ అధికారులు. అదే సమయంలో ఆగ్రహంతో గిరిజనులు జీపును అడ్డంగా నిలిచారు. దీంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఫారెస్ట్ లేడీ కానిస్టేబుల్ చేతి గాయం కాగా స్థానికులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రజనీకాంత్ జరుగుతున్న. రజనీకాంత్, ప్రస్తుతం ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏం చెప్తున్నారు పోలీసులు? జిల్లా వ్యాప్తంగా కొత్తగూడెం జిల్లా వ్యవసాయ సీజన్ మొదలైన ఈ పోడు వివాదాలు కొన్ని ఉంటాయి. సత్తుపల్లి డివిజన్ జిల్లాలోని పలు రేంజ్ల్లో పరిధిలో మాత్రం వివాదాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి. తాజాగా ఈ రోజు సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని కాకరపల్లి బీటు పరిధిలో తామరచెరువు సమీపంలో ఉన్న అటవీ భూములు మాత్రానికి పోడు సాగు చేసుకునే పోడుదారులు సుమారు 10.5 హెక్టార్ల మాత్రానికి భూమి స్వాధీనం చేసుకునేందుకు మాత్రం నేరుగా భూమి మీదకి వెళ్లడంతో సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు అక్కడికి వచ్చి ట్రెంచ్ అప్పటికే గడిచిన 3-4 రోజుల క్రితం ఆ అటవీ భూమిలో వారం 10 రోజులుగా అటవీ శాఖ అధికారులు శ్రమించి ట్రెంచ్ పనులు కూడా నిర్వహించారు. ట్రెంచ్ కొట్టారంటే అది అటవీ ప్రాంతం సంబంధించిన అటవీ భూమి అని చెప్పేసి ట్రెంచ్ కొట్టారు. ట్రెంచ్ కొట్టడంతో ట్రెంచ్ పనులను కూడా పూర్తిగా తొలగించి వేసి మట్టి దిబ్బలను దాంతో పాటు అన్నింటినీ తొలగించి అంటే కాలువలను మొత్తం తొలగించేసి ఈ పోడు భూములు అంటూ మాత్రానికి సాగు చేసుకుంటున్న భూములు అంటూ మాత్రానికి గిరిజనులు ఒక్కసారిగా ఫారెస్ట్ అధికారులు సమాచారం అందడం, వాళ్ళ సమాచారం అందిన తర్వాత ఫారెస్ట్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో 2-3 జీవుల్లో అక్కడ సిబ్బంది మహిళా ఫారెస్ట్ కానిస్టేబుల్ తో పాటుగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ అధికారులు కూడా అక్కడ చేరుకోవడంతో ఒకసారిగా ఈ గిరిజనులకు పోడుదారులకు ఫారెస్ట్ సిబ్బందికి మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాట క్రమంలో మాత్రం 2 మహిళలతో పాటు ఈ గిరిజన సంబంధించిన ఒక నాయకుడిని, ఈ పోడు వ్యవసాయం చేసే నాయకుడిని మొత్తం 3 అరెస్ట్ చేసి జీవులు తరలించేందుకు మాత్రం ప్రయత్నం చేయగా వారందరూ మాత్రం గిరిజన మహిళలు మొత్తం ఎవరైతే పోడు సాగు చేసుకుంటున్న మహిళలంతా ఫారెస్ట్ జీవును అక్కడి నుంచి వెళ్ళలేకుండా అడ్డుదలగడంతో మాత్రం ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. ఇటు పోడుదారులకు, ఇటు ఫారెస్ట్ అధికారులకు సిబ్బంది, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, రేంజర్, దాంతో పాటుగా మహిళా బీట్ కానిస్టేబుల్ మాత్రం పూర్తిగా ఇద్దరు మధ్యన తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వాగ్వాదాలు మాత్రం ఇరువురికి, అంటే ఒక లేడీ ఫారెస్ట్ కానిస్టేబుల్ మాత్రం చేతికి ఏలు గాయం కావడం, రక్తస్రావం కూడా అయింది. ఈ ఘటనలో మాత్రానికి ఒకసారిగా కోపోద్రిక్తులైన ఫారెస్ట్ అధికారులు కూడా కొంతమంది అక్కడి నుంచి జీవుకు అడ్డంగా ఉన్న పోటుదారులను మాత్రం అక్కడి నుంచి పక్కకి నెట్టేసే ప్రయత్నాలు మాత్రం ఇద్దరి మధ్యన తోపులాట, ఒకరు తోపులాట జరిగింది. తోపులాటలో కొంత స్వల్పంగా గిరిజన మహిళలకు మాత్రం పోటుదారులకు కొంత స్వల్ప గాయాలని వారు చెప్తున్నారు. మరోపక్క ఈ విషయంలో మాత్రానికి దాదాపు కొన్ని ఏళ్లుగా మాత్రానికి వివాదం కొనసాగుతున్నది. తామరచెరువు సమీపంలో గతంలో కూడా వివాదం జరిగింది. వివాదం చెలరేగిన సందర్భంలో గడిచిన 4-5 ఏళ్ల క్రితం ఒక సిఐను కూడా చితకబాదిన ఘటన కూడా చోటు చేసుకుంది. గతంలో ఇదే ఫారెస్ట్ భూమికి సంబంధించి కొంతమందికి 27 మందికి కుటుంబాలకు మాత్రం 27 హెక్టార్లు సుమారు రజనీకాంత్ వచ్చి 2 years అవుతుంది. అంతా మనకు 2022-23లో సర్వే చేసినప్పుడు వాళ్ళకి దగ్గర పడే 72 మందికి 21.56 హెక్టార్లు ROFR పట్టాలు ఇచ్చారండి. ఈ భూమి కూడా వాళ్ళు సర్వే చేస్తే దీనికి ఎలిజిబుల్ కాలేదని చెప్పి పట్టాలు గవర్నమెంట్ నిరాకరించింది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ప్లాంటింగ్ వేయాలని చెప్పి మొన్న ఈ మధ్య ట్రెంచ్ తీసి కొంత మొట్లు మిషన్లు పెడితే దాన్ని రభస చేసి మా ట్రెంచ్నంతా బూట్ చేసి మాకు ₹1,00,000 నష్టం చేకూర్చారండి. మా ట్రెంచ్ అక్రమం పూచి మాకు ఇష్టారాజ్యంగా తెల్లారుజామున కాకుండా అర్ధరాత్రి లేకుండా అపరాత్రి లేకుండా ఇష్టారాజ్యంగా వచ్చి పోడు వ్యవసాయం చేస్తున్నారు. ఇది కంపార్ట్మెంట్